హలో, వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. చాలా మందికి హైందవ ధర్మం ఏంటిది, హిందూ ధర్మం ఏమిటి అనే కన్ఫ్యూజన్ చాలా మందికి ఉంది. ఇవాళ ఈ కన్ఫ్యూజన్ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలా మందికి ఇవాళ క్రైస్తవుల ఇస్లాంల మతంలో తీసుకున్న వాళ్ళంతా కూడా ఒకప్పుడు ఆది హిందువులే, వాళ్ళు హైందవులు కాదు. హైందవ ధర్మం వేరు, హిందూ ధర్మం వేరు. ఆర్య బ్రాహ్మణులు సృష్టించింది హైందవ ధర్మము. మీరు చిన్నజీయర్ స్వామిని అడగండి, చిన్నజీయర్ స్వామి మేము హిందువులం కాదు, మేము హైందవులం అని చెప్తాడు. ఈ దేశంలో ఉన్న ప్రతి బ్రాహ్మణుడు అడగండి, మేము హిందువులం కాదు హైందవులం అని చెప్తాడు. మాది హైందవ ధర్మం అని చెప్తారు. ఏ ఆర్య విదేశీయులైతే ఈ దేశంలోకి వచ్చారో వారి డిఎన్ఏ విదేశీ డిఎన్ఏ, ఈ దేశ డిఎన్ఏ కాదు. ఈ దేశంలో ఉన్న ఉత్తరాది ఆర్య బ్రాహ్మణుల డిఎన్ఏ ఈ దేశంలో ఉన్న ఈ దక్షిణాది ప్రాంతంలో ఉన్న బ్రాహ్మణులతో సమానం కాదు, బహుజనులతో అసలే కాదు. ఎందుకంటే బహుజనులు, ఈ దేశంలోని బహుజనులు కానీ దక్షిణాదిలో బ్రాహ్మణులు కానీ ముఖ్యంగా ఎవరైతే ఈ పిశ్వా బ్రాహ్మణ వర్గానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు మాత్రమే ఉత్తరాది డిఎన్ఏకి సంబంధించిన ఆర్యులు మాత్రమే. ఈ దక్షిణాదిలో ఉన్న పిశ్వా బ్రాహ్మణులు మాత్రమే, వాళ్ళు మాత్రమే చిత్పవన్ బ్రాహ్మణులు మాత్రమే, పిశ్వా బ్రాహ్మణులు మాత్రమే ఆర్య సంతతికి చెందిన డిఎన్ఏకి సంబంధించి చెందిన వాళ్ళు మాత్రమే ఉత్తరాది బ్రాహ్మణులు. మిగతా వాళ్ళు ఎవరు కూడా కాదు. చిత్పవన్ బ్రాహ్మణులు కాకుండా అట్లాగే ఇవాళ ఏ బ్రాహ్మణులు అయితే పిశ్వా బ్రాహ్మణులు తప్ప మిగతా వాళ్ళంతా కూడా బ్రాహ్మణులు ఎవరు కూడా వాళ్ళు ద్రావిడులు, ఆర్యులు కాదు. సో కాబట్టి ఇవాళ ఆర్యులు ఎవరైతే విదేశాల నుండి వచ్చిన వాళ్ళు ఉన్నారో ఈ విదేశీ సంతతి చెందిన వాళ్ళ ఆర్య బ్రాహ్మణ సంతతి, వాళ్ళ డిఎన్ఏ వేరు, వాళ్ళ మతం వేరు. వాళ్ళ మతం పేరే హైందవ మతము, అదే బ్రాహ్మణ మతము. అదే వర్ణ వ్యవస్థను క్రియేట్ చేసింది, అదే కుల వ్యవస్థను క్రియేట్ చేసింది, అదే అంటరానితనాన్ని ఇవాళ ఈ దేశంలో ప్రవేశపెట్టింది. దాన్నే ఇవాళ మనం మనుధర్మం కూడా అంటున్నాము, మన రూపంలో మన ధర్మం కూడా అంటున్నాము. కానీ ఈ దేశంలో హిందుత్వం కూడా ఉంది. దాన్ని మనం ఆది హిందుత్వం అంటాం. సింధు నది పరివాహక ప్రాంతం నుండి పుట్టిన నాగరికత ఉందో ఆ నాగరికతలో ఆ సింధు అని మొఘల్స్కి ఇస్లామిక్ రాజ్యాలకు పలకరాక హిందూ అని పలికారు వాళ్ళంతా. ఈ హిందూ పలకడం కావాలి, సింధు కాస్త హిందూ అయింది. అంటే ఏ నది పరివాహక ప్రాంతం, సింధు నది పరివాహక ప్రాంత ప్రజలు మన జీవన విధానంలో వర్ణ వ్యవస్థ లేదు, కుల వ్యవస్థ లేదు, అంటరానితనం అసలే లేదు. ఈ సింధు నాగరికత ఇది హరప్ప, సింధు హరప్ప. హర అంటే శివుడు, అప్ప అంటే తండ్రి, అంటే శివుడు తండ్రి లాంటి సంస్కృతి మనది. అంటే శివుడు అంటే ప్రకృతి, ప్రకృతి అంటే శివుని యొక్క మెడలో పాములు, నీరు, గంగా, పార్వతి వీళ్ళంతా ఏంటంటే ప్రకృతికి నిదర్శనం. ఈ ప్రకృతి దేవుడైన శివుడు, ఈ ప్రకృతి ఆరాధకుడైన శివుడు, ఆయన సంస్కృతి, ఆ శైవ సంస్కృతి, పశు సంస్కృతి, పశుపోషణతో జీవించే సంస్కృతి. ఆ సంస్కృతిలో అమ్మ సంస్కృతి తల్లికి చాలా గొప్ప విలువ ఇచ్చింది. అందుకే శివుడు స్త్రీకి భాగాన్ని ఇచ్చాడు. అందుకే శివుడు ఇవాళ మొత్తానికి ఆ శవాల దగ్గర, అంటే ఎక్కడైతే శ్మశాన వాటికల దగ్గర మాత్రమే ఇవాళ పడుకున్నాడు. అంటే ఈ దేశంలో మొదటి సామ్యవాదులు శివుడు వ్యక్తిగత భూమిని వ్యతిరేకించాడు. వ్యక్తిగత ఆస్తిని రద్దు చేసి మనం చివరికి చచ్చిపోతే మనల్ని పెట్టాల్సింది ఎక్కడ? ఆ 4 అడుగుల జాగర. సో కాబట్టి ఆ 6 అడుగుల జాగ కోసము, 4 అడుగుల జాగ కోసము మనం ఈ రాజ్యాలు, రాజరికాలు, ఈ సంపన్న వర్గాలు, ఈ సంపన్న వ్యవహారాలు ఇవన్నీ వద్దు. నాకు నేను పోయి ఒక దేవుడే పోయి శ్మశాన వాటికలో పడుకున్నానంటే, అక్కడే ఉన్నాడంటే అర్థమైంది ఎంత గొప్పవాడన్నట్టు శివుడు. ఆ శివుని దగ్గరికి ఏ బ్రాహ్మణుడైనా వస్తాడా? ఏ శివాలయంలోనైనా ఒక బ్రాహ్మణ పూజారి పూజ చేస్తాడా? కుంభకోణాలు, కుంభమేళ, ఏదైతే కుంభమేళ జరుగుతుందో, కాశీలో జరిగే కుంభమేళ, కోట్లాది మంది ప్రజలు వస్తారు అక్కడికి. ఆ ప్రజలు ముఖ్యంగా ఆదివాసీలు, నాగా సంతతి జాతి, ఏ శైవం పునికి పుచ్చుకునే వాళ్ళు వస్తారో వాళ్ళ దగ్గర ఒక బ్రాహ్మణుడు పోయి పూజ చేయడు. ఎందుకు చేయడు? ఈ దేశంలో అంత పెద్ద కుంభమేళ జరుగుతూ ఒక బ్రాహ్మణుడు ఇవ్వడు. ఎందుకంటే వాళ్ళంతా శివారాధకులు, వాళ్ళంతా శైవులు. అదే సమ్మక్క సారక్క కోట్లాది మంది వాళ్ళ భక్తులు వస్తారు, అక్కడికి ఒక బ్రాహ్మణుడు పోయి పూజలు చేయడు. ఎవరు చేస్తారు పూజలు? ఆదివాసీ బిడ్డలు చేస్తారు అక్కడ పూజలు. ఎందుకంటే వాళ్ళు శివభక్తులు. ఎక్కడైతే శైవభక్తి ఉన్నదో, ఎక్కడైతే శివుని భక్తులుగా ఈ SC, ST, BC మైనార్టీలో ఈ బహుజనులు ఉన్నారో వాళ్ళంతా ఆది హిందువులు.
ఈ ఆర్య హిందుత్వం వేరు, ఆది హిందుత్వం వేరు. భారత రాజ్యాంగంలో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా వాట్ ఈస్ హిందుత్వ? వాట్ ఈస్ హిందుత్వ ఈస్ నథింగ్ బట్ ఏ వే ఆఫ్ లైఫ్, జీవన విధానం. ఏ భారత భూభాగంలో జీవిస్తూ సింధు నది నాగరికత ప్రాంతంలో పుట్టిన ఈ ప్రజలు, వాళ్ళకు కులం లేదు, వర్ణము లేదు, అంటరానితనం అసలే లేదు, లింగ వివక్షత కూడా లేని సంస్కృతి. ఎప్పుడైతే ఈ విదేశీ ఆర్య బ్రాహ్మణులు ఈ దేశంలోకి వచ్చి హైందవ ధర్మాన్ని పెట్టి వీళ్ళంతా సమానత్వాన్ని, లింగ సమానత్వం, స్త్రీని అణిచివేయడానికి పుట్టిందే కుల వ్యవస్థ, ఈ వర్ణ వ్యవస్థ. స్త్రీలను పురుషాధిక్యత సమాజాన్ని నిర్మించడానికి పుట్టిందే బ్రహ్మసూత్రం. ఆ బ్రహ్మసూత్రం ప్రకారమే బ్రాహ్మణుడు తల నుండి, క్షత్రియుడు బాహుల నుండి, వైశ్యుడు పుట్ట నుండి, శూద్రుడు కాళ్ళ నుండి పుడతాడు. ఏ మనిషి అయినా కూడా ఈ సమాజంలో మానవ జన్మ ఎత్తాలంటే స్త్రీ పురుషుల కలయిక ద్వారా ఎత్తారా? అంగము లింగం ద్వారా కలిస్తే పుడతారా? లేకపోతే ఈ బ్రహ్మసూత్రం ప్రకారంగా పుడతారా? బ్రహ్మసూత్రం ఒక అశాస్త్రీయము, ఒక అజ్ఞానము, బ్రాహ్మణాధిపత్యం కోసం ఈ దేశంలో ఈ బ్రహ్మసూత్రము వచ్చింది. అదే మనుధర్మం, అదే హైందవ ధర్మం, అదే సనాతన ధర్మం. ఈ అధర్మం, ఈ అన్యాయము, ఈ అణిచివేత, ఈ అంటరానితనము ఈ ఉన్న బ్రహ్మసూత్రం ఏదైతే ఉందో బ్రాహ్మణ వర్గ ఆధిపత్యం కోసం నిర్మించబడ్డది. అదే ఆర్య హైందవ ధర్మం, అదే అధర్మం ఈ దేశంలో. ఈ అధర్మాన్ని మనం హిందూ ధర్మంగా చూడడానికి వీల్లేదు. హిందూ ధర్మం వేరు, హైందవ ధర్మం వేరు. సో కాబట్టి నేను పక్కా ఆది హిందువులుగా చెప్పుకోవాలి. ఈ దేశంలో క్రైస్తవులు కానీ, ఈ దేశంలో ముస్లింలు కానీ, ఈ దేశంలో బుద్ధిస్టులు కానీ, ఈ దేశంలో జైనులు కానీ, ఎవరైతే సిక్కులు కానీ వీళ్ళంతా ఆది హిందువులే. ఈ దేశంలో బహుజనులంతా ఆది హిందువులే. ఈ ఆది హిందువులైన బహుజనులు అసలు ఈ దేశంలో ఉన్న వాళ్ళంతా విదేశీ ఆర్య బ్రాహ్మణులు తప్ప, విదేశీ మూలాలు ఉన్న వాళ్ళు తప్ప మిగతా వాళ్ళంతా ఈ దేశంలో ఉన్న ప్రజలంతా ఆది హిందువులే. సో ఆది హిందువులు ఒకటే. సుప్రీంకోర్టు అదే చెప్పింది. వాట్ ఈస్ హిందుత్వ? ఇట్ ఈస్ నథింగ్ బట్ వే ఆఫ్ లైఫ్ అని చెప్పింది. అంటే అది మతం కాదు, ఒక జీవన విధానం అని చెప్పింది. సో జీవన విధానమైన ఈ హిందూ మతాన్ని హైందవ మతవాదులు, ఆర్య బ్రాహ్మణవాదులు, ఆధిపత్యవాదులు, దుర్మార్గులు, దోపిడిదారులు ఈ దేశ సంపదను, ఈ దేశంలో కోట్లాది మంది మెజారిటీ ప్రజలను అణిచివేసి హైందవ ధర్మాన్ని హిందూ ధర్మంగా భ్రమింపజేసి ఈ దేశంలో ఆర్ఎస్ఎస్ రూపంలో హైందవ ధర్మాన్ని మొత్తం ఈ దేశం మీద బలవంతంగా అంటరానితనాన్ని సనాతన ధర్మం పేరుతో అధర్మాన్ని ప్రచారం చేస్తున్న ఈ సనాతన వాదులరా, ఈ దేశంలో నేను సవాలు విసురుతున్నా. ఒక ప్రొఫెసర్ గా సవాలు విసురుతున్నా. నేను భారత రాజ్యాంగానికి కట్టుబడిన వ్యక్తిగా, సుప్రీంకోర్టు జడ్జిమెంట్కు కట్టుబడిన వ్యక్తిగా నేను విసురుతున్న హైందవ ధర్మం వేరు, హిందూ ధర్మం వేరు. మీ బ్రాహ్మణులే చెప్తున్నారు మేము హిందువులం కాదని చెప్పి, మేము హైందవులం అని చెప్తున్నారు. మరి ఇవాళ హైందవ ధర్మం వైపు ఉందామా, బహుజనులరా హిందూ ధర్మం వైపు ఉందామా? ఈ దేశం మూలవాసులారా, ఆదివాసులారా, ద్రవిడులారా, ఈ దేశం మనది. విదేశీ ఆర్యులది కాదు, విదేశీ బ్రాహ్మణులది కాదు, విదేశీ శత్రులే కాదు. ఈ దేశం మనది. ఈ దేశంలో మన డిఎన్ఏ, ఈ డిఎన్ఏ మనది. ఈ దేశం మనది. ఈ దేశంలో పాలకులు కావాల్సిన మనం వాళ్ళ కుట్రల ఫలితంగా వాళ్ళు వచ్చి మనల్ని ఇవాళ అణచివేసి, మనల్ని విడగొట్టి, కులాల వారిగా విడగొట్టి ఒక సమూహంగా, ఒక నవీన సమాజంగా, ఒక నవీన నాగరికత సమాజంగా వెలసిల్లిన ఆనాటి సింధు నాగరికత, హరప్ప నాగరికత ఒక ప్రపంచానికే వెలుగునిచ్చి సమతా సూత్రాన్ని అందించిన ఏదైతే శైవ సంస్కృతి ఉందో దాన్ని విధ్వంసం చేసేసి ఇవాళ వైష్ణవ సంస్కృతి తీసుకొచ్చి ఆర్య సంస్కృతి, ఈ నిలువుబొట్టు సంస్కృతి, ఈ అడ్డబొట్టు సంస్కృతి సమానత్వాన్ని సూచిస్తే, నిలువుబొట్టు సంస్కృతి అసమానత్వాన్ని సూచిస్తే ఈ దేశంలో మొత్తం నిలువుబొట్టు సంస్కృతిని మొత్తం అంతటా ఎస్టాబ్లిష్ చేసేసి ఆర్య హైందవ ధర్మాన్ని, వైష్ణవ ధర్మాన్ని నెలకొల్పి ఇవాళ మమ్మల్ని అణిచివేస్తున్న ఈ దేశంలో ఎవరైతే వచ్చారో విదేశీయులను వాళ్ళ వెళ్ళగొట్టడమే మా లక్ష్యం. వాళ్ళ వారసులే ఇవాళ మా ద్రవిడ దేశంలో, ఈ ద్రవిడ ప్రాంతంలో మార్వాడీలు, గుజరాతీలు, రాజస్థానీ రూపంలో ఇవాళ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా వాళ్ళ ప్రాంతాలకు తరిమేయడం, ఉత్తరాది ప్రాంతాలకు తరిమేయడం మా లక్ష్యం. ఆ దిశగా దక్షిణాది జాయింట్ యాక్షన్ కమిటీ పనిచేస్తుంది. ఆ దిశగా D6 పనిచేస్తుంది. తప్పకుండా రానున్న రోజుల్లో ఈ ద్రవిడ సంస్కృతిని, ఈ
ఈ ద్రవిడ సమానత్వ సంస్కృతిని, ఈ దక్షిణాది భారత రాజ్యాంగ సమానత్వం, స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రతత్వము, సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని సాధించే దిశగా, అందుకు అడ్డుపడుతున్న కుల వర్ణ వ్యవస్థను రద్దు చేసే దిశగా నా రాజకీయ పోరాటం ఉంటుంది, నా యొక్క సాంస్కృతిక పోరాటం ఉంటుంది, మా యొక్క సాంస్కృతిక పోరాటం, మా యొక్క రాజకీయ పోరాటం ఉంటుంది. ఆ దిశగా అడుగులు వేయడంలో భాగంగా ఇవాళ బహుజనులారా, మీరు హైందవ ధర్మం వైపు వెళుతారా? ఈ సనాతన ధర్మం పేరుతో అధర్మం అయిపోతారా? సమతా ధర్మమైన భారత రాజ్యాంగము, సమతా ధర్మమైన ఆ హిందుత్వము, సమత ధర్మమైన ద్రవిడవాదం వైపు వస్తారా? తెలుసుకోవాల్సింది బహుజనులే. అందుకే ఈ బహుజనులకి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, మనం ఎటువైపు వెళ్దాం? ఆది హిందుత్వం వైపు పోదామా? ఆర్య హైందవం వైపు పోదామా? అధర్మం వైపు పోదామా? ధర్మం వైపు పోదామని తెలియజేస్తూ నేను ఇవాళ మిమ్మల్ని ఈ ఉద్యమానికి ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా సపోర్ట్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కాబట్టి ఈ ఛానల్ను షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి ఈ మెసేజ్ని పంపించండి అని చెప్పేసి ఈ సందర్భంగా ఈ ఉద్యమానికి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జై భీమ్.